హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. లాస్ట్ వీడియోలో 8th క్లాస్కి సంబంధించి చాప్టర్ 1 అకర్ణీ సంఖ్యలకు సంబంధించి 1.1 ఎక్సర్సైజ్ అనేది కంప్లీట్ చేయడం జరిగింది. ఈ వీడియోలో 1.2 ఎక్సర్సైజ్ అనేది కంప్లీట్ చేద్దాం. ఫస్ట్ చూద్దాం. 7/4ను సంఖ్యా రేఖపై గుర్తించన్నారు. సో 7/4ని తీసుకుంటే మనకి ఇది ఇంప్రాపర్ ఫ్రాక్షన్లో ఉన్నదాన్ని మిక్స్డ్ ఫ్రాక్షన్కి మార్చుకుంటే 1 3/4 అంటే ఇచ్చిన వాల్యూ అనేది 1కి 2కి మధ్యలో ఉంటుంది. సంఖ్యా రేఖపై తీసుకుంటే 1కి 2కి మధ్యలో ఉంటుంది. ఇది సంఖ్యా రేఖ అనుకుంటే మనకి 0 1 2 ఇక్కడ -1 ఇటు సైడ్ ఉండేవన్నీ నెగిటివ్ వాల్యూస్, 0కి రైట్ సైడ్ ఉన్నవి పాజిటివ్ వాల్యూస్. 7/4 అన్నారు. 7/4 అంటే 0/4 అంటే 0, ఇక్కడ 1/4 2/4 3/4 ఇక్కడ 1 వచ్చింది కదంటే 4/4 అంటే వాల్యూ 1 అవుతుంది. నెక్స్ట్ 5/4 6/4 7/4 మళ్ళీ ఇక్కడ 8/4 అంటే ఈక్వల్ టు 2 అవుతుంది. అంటే ఈ వాల్యూ 7/4 ఈ విధంగా అయినా తీసుకుని చేయొచ్చు డైరెక్ట్, లేదనుకుంటే మనకి ఇక్కడ నుంచి ఈ 1 నుంచి 2 లోపు అంటే ఇక్కడ నుంచి 1/3 2/3 అలా ఇక్కడ నుంచి స్టార్ట్ చేయొచ్చు. అంటే 1/4 2/4 3/4 అని తీసుకుని కూడా చేయొచ్చు. నెక్స్ట్ సెకండ్ -5/6 అనేది సంఖ్యారేఖ మీద చూపించమంటున్నారు. -5/6 ఇక్కడ సంఖ్యారేఖ తీసుకుంటే 0 1 -1. సో 0/6 అంటే 0 -1/6 -2/6 -3/6 -4/6 -5/6 ఇక్కడ -6/6 అంటే -1 కదా. సో ఈ వాల్యూ. నెక్స్ట్ థర్డ్ బిట్ సెకండ్ చూద్దాం. -2/11 -5/11 -9/11ను సంఖ్యారేఖపై గుర్తించమన్నారు. -2/11 సెకండ్ బిట్, -5/11 -9/11 సంఖ్యారేఖపై తీసుకుంటే మనకి ఇవి నెగిటివ్ నెంబర్స్ కాబట్టి 0 ఇక్కడ 0/11 అంటే 0 -1/11 -2/11 -3/11 -4/11 -5/11 -6/11 -7/11 -8/11 -9/11 -10/11 -11/11 అంటే ఈక్వల్ టు -1. మనకు అడిగినవి ఏంటి? -2/11 అన్నారు. సో -2/11 అంటే ఇది, -5/11 అంటే ఇది, ఈ పాయింట్, -9/11 ఈ పాయింట్. సో ఈ విధంగా సంఖ్యారేఖను గుర్తించాలి. నెక్స్ట్ థర్డ్ బిట్ చూద్దాం. 2 కంటే చిన్నవైన 5 అకర్ణీయ సంఖ్యలను రాయండి అన్నారు. 2 కంటే చిన్నవైన 5 అకర్ణీయ సంఖ్యలు అంటే 1 0 -1 -2 -3 -4 ఇవన్నీ కూడా 2 కన్నా చిన్నవైన అకర్ణీయ సంఖ్యలు. సో ఇక్కడ మనకి అకర్ణీయ సంఖ్యల ఫామ్లో అన్నారు కాబట్టి బై 1 వేసుకోవచ్చు, లేదంటే మీకు నచ్చిన నెంబర్ అంటే 1/10 0/10 -1/10 -2/10 -3/10 -4/10 సో ఈ విధంగా ఎన్నైనా వస్తాయి. సో 5 అడిగారు కాబట్టి 1/10 0 -1/10 -2/10 -3/10 -4/10. నెక్స్ట్ ఫోర్త్ది -2/5 మరియు 1/2ల మధ్య గల 10 అకర్ణీయ సంఖ్యల్ని రాయమన్నారు. -2/5 అండ్ 1/2 గల అకర్ణీయ సంఖ్యలు ఎన్నాను? 10 అకర్ణీయ సంఖ్యలు. సో దీన్ని ఏ విధంగా రాయొచ్చు? 5కి 2కి ఎల్సిఎం ఎంత? ఎల్సిఎం 5 × 2 = 10 అంటే -2/5 ఇంటూ ఇక్కడ 2తో మల్టిప్లై చేస్తే ఇక్కడ డినామినేటర్లో ఈక్వల్ అవ్వాలి కాబట్టి 2/2 కామా
1/2 ఇంటూ 5/5 చేస్తే ఎంత వస్తుంది మనకి? -4/10, ఇక్కడ 5/10. ఈ రెండింటికి మధ్యలో 10 అకర్ణీయ సంఖ్యలు అన్నారు. సో వస్తాయి మనకి ఒకసారి చూస్తే -3/10, -2/10, -1/10, 0, 1/10, 2/10, 3/10, 4/10. ఎన్ని వచ్చినాయి? 1, 2, 3, 4, 5, 6, 7, 8 వచ్చినాయి. సో ఇక్కడ 8 వచ్చినాయి. మనకు అడిగినవి ఎన్ని? 10 అడిగారు కాబట్టి -4/10ని 2తో మల్టిప్లై చేద్దాం. సో మీకు నచ్చిన దాంతో చేసుకోవచ్చు. ఇక్కడ 2తో మల్టిప్లై చేస్తే న్యూమరేటర్ డినామినేటర్ కూడా 2తో మల్టిప్లై చేస్తే మనకి ఎంత వస్తుంది? ఇక్కడ -8/10. సో అలాగే 5/10, 5/10ని సేమ్ 2తో మల్టిప్లై చేయాలి, న్యూమరేటర్ డినామినేటర్ కూడా. అప్పుడు ఏమవుతుంది? 10/20 వస్తుంది. ఇది 8/20. సో ఈ రెండింటికి మధ్యలో అకర్ణీయ సంఖ్యలు కాబట్టి -7/20, -6/20, -5/20, -4/20, -3/20, -2/20, -1/20, 0, 1/20, 2/20, 3/20, 4/20, 5/20, 10 అంటే 9/20. ఇక్కడ వరకు వేసుకోవచ్చు. 9/20 వరకు వస్తాయి. సో ఇందులో మనకి అడిగినవన్నీ 10 కాబట్టి 1, 2, 3, 4, 5, 6, 7 ఏవైనా ఒక 10 రాసుకోవచ్చు. ఇక్కడ 2తో చేసినప్పుడు వచ్చినాయి కాబట్టి రాసాం. లేదు 2తో కూడా అవ్వలేదనుకుంటే 2తో చేసినప్పుడు కూడా 10 నెంబర్స్ రాకపోతే మళ్ళీ 3తో చేయాలి. 3/3 చేయాలి, 3/3 చేయాలి. అది కూడా రాకపోతే 4/4 చేయాలి. నెక్స్ట్ 5th బిట్. 2/3 మరియు 4/5ల మధ్య గల 5 అకర్ణీయ సంఖ్యలను కనుగొనండి అన్నారు. 5thలో ఫస్ట్ బిట్ 2/3, 4/5. సో ఈ రెండింటికి ఎల్సిఎం ఎంత? 3 5s 15 కాబట్టి 2/3 ఇంటూ 5/5, 4/5 ఇంటూ 3/3 చేస్తే మనకి ఎంత వస్తుంది? 10/15, ఇది 12/15. సో ఈ రెండింటికి మధ్యన 5 అకర్ణీయ సంఖ్యలు అన్నారు కాబట్టి వస్తాయా? రావు. ఎందుకని? 9/15, 8/15. సో రావు. ఇక్కడ 11/15 వస్తుంది, వెనక్కి కాదు. 11/15 ఒకటే వస్తుంది. సో ఒకటే అకర్ణీయ సంఖ్య వస్తుంది కాబట్టి మళ్ళీ దీన్ని దేంతో గుణించాలి? 10/15ని 2తో చేద్దాం. చేస్తే ఎంత? 20/30 వచ్చింది. మళ్ళీ దీన్ని 12/15ని 2తో చేస్తే 24/30 వచ్చింది. సో ఈ రెండింటికి మధ్యన ఎన్ని వస్తున్నాయి? 21/30, 22/30, 23/30. సో ఇక్కడ 3 వచ్చినాయి. మనకి అడిగినవన్నీ 5 అడిగారు. సో దీన్ని మళ్ళీ 3/3తో చేద్దాం. 10/15 ఇంటూ 3/3 చేస్తే 30/45, 12/15 ఇంటూ 3/3 చేస్తే 36/45. సో ఈ రెండింటికి మధ్యలో చూద్దాం. 31/45, 32/45, 33/45, 34/45, 35/45 చేస్తే మనకి 1, 2, 3, 4, 5 రేషనల్ నెంబర్స్ అనేవి వచ్చినాయి. సో ఇక్కడ కూడా రాలేదనుకుంటే మళ్ళీ 4/4 చేస్తాం. నెక్స్ట్ సెకండ్ బిట్. -3/2, 5/3. ఈ రెండింటి యొక్క ఎల్సిఎం ఎంత? 2 3 6 కదా. అంటే -3/2 ఇంటూ 3/3, 5/3 ఇంటూ 2/2 చేస్తే మనకి ఎంత వస్తుంది? -9/6, 10/6 వచ్చింది. సో ఈ రెండింటి మధ్యలో 5 అకర్ణీయ సంఖ్యలనే వస్తాయా? చూద్దాం ఒకసారి. సో దీని నుంచి వెనక్కి రాసుకుంటే మనకి 9/6, 8/6, 7/6,
6/6, 5/6, 4/6, 3/6, 2/6, 1/6, 0, -1/6, -2/6, -3/6, -4/6, -5/6, -7/6, -8/6. సో ఇందులో ఏదైనా ఒక 5 అకర్ణీయ సంఖ్యలు రాయొచ్చు. 1, 2, 3, 4, 5 రాయొచ్చు. ఏవైనా మీకు నచ్చినవి తీసుకోవచ్చు. ఇందులో మీకు నచ్చిన ఏవైనా 5 అకర్ణీయ సంఖ్యలు, ఇదొకటి, ఇది 3, 4, 5 మీకు నచ్చిన అకర్ణీయ సంఖ్యలు తీసుకోవచ్చు. ఈ రెండింటి మధ్యలో ఉండే అకర్ణీయ సంఖ్యలు వీటిలో ఏవైనా తీసుకోవచ్చు. నెక్స్ట్ థర్డ్ బిట్ 1/4 మరియు 1/2. 1/4, 1/2. 2 into 4 అంటే 8 వచ్చింది. 1/4 into 2/2 చేస్తే మనకి ఎంత? 2/8. 1/2 into 4/4 చేస్తే మనకి 4/8 వచ్చింది. 2/4కి 4/8కి మధ్యలో అకర్ణీయ సంఖ్యలు ఏమొస్తాయి? 3/8. 3/8 ఒకటే వచ్చింది. సో తర్వాత ఏం చేయాలి? 2/8ని 2తో మల్టిప్లై చేస్తే మనకి 4/16. మళ్ళీ 4/8ని 2తో మల్టిప్లై చేస్తే 8/16. 4కి 8కి మధ్యలో ఎన్ని వస్తున్నాయి? మళ్ళీ 5/16, 6/16, 7/16 వస్తున్నాయి. సో నెక్స్ట్ మళ్ళీ 3/3 చేద్దాం. 2/8 into 3/3, 4/8 into 3/3 చేస్తే మనకి ఇక్కడ ఎంత వస్తుంది? 6/24, ఇక్కడ 12/24. సో ఈ రెండింటికి మధ్యలో చూస్తే మనకి 6/24, 7/24, 8/24, 9/24, 10/24, 11/24. సో 5 అకర్ణీయ సంఖ్యలు వచ్చాయి. 1, 2, 3, 4, 5. సో ఇవి అకర్ణీయ సంఖ్యలు ఈ రెండింటికి మధ్యలో. నెక్స్ట్ 6th బిట్ -2 కంటే పెద్దవైన 5 అకర్ణీయ సంఖ్యలను రాయండి అన్నారు. -2 కన్నా పెద్దవైన అకర్ణీయ సంఖ్యలు ఏమవుతాయి? -1, 0, 1, 2, 3, 4 ఎక్సెట్రా. ఇవన్నీ కూడా -2 కన్నా పెద్దవైన అకర్ణీయ సంఖ్యలు. సో దీనికి అకర్ణీయ సంఖ్యలు అన్నారు కాబట్టి /10 వేసుకుంటే -1/10, 0, 0/10, 1/10, 2/10, 3/10. సో ఈ విధంగా ఎన్నైనా వస్తాయి. మనకు అడిగింది 5 కాబట్టి 5 రాసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ 7th బిట్ 3/5 మరియు 3/4ల మధ్య గల 10 అకర్ణీయ సంఖ్యలను కనుగొనమన్నారు. 3/5, 3/4 10 అకర్ణీయ సంఖ్యలు అన్నారు కాబట్టి 5 4 జర్ ఎంత? 20. అంటే 3/5 into 4/4 చేస్తే మనకి 12/20. 3/4 into 5/5 చేస్తే, ఎందుకని డినామినేటర్ అనేవి మనకి సేమ్ రావాలి కాబట్టి 15/20. సో ఈ రెండింటి మధ్య అకర్ణీయ సంఖ్యలు ఏమొస్తాయి? 13/20, 14/20 వస్తాయి. రెండే వచ్చినాయి, ఇక్కడ రెండే వచ్చినాయి. అప్పుడు ఏం చేయాలి? 12/20 into 2/2, 15/20 into 2/2 చేస్తే మనకి 24/40, 30/40. సో ఇక్కడ ఎన్ని వస్తున్నాయి మనకి? 25/40, 26/40, 27/40, 28/40, 29/40. సో మనకు వచ్చినవన్నీ 1, 2, 3, 4, 5 వచ్చినాయి. సో ఇక్కడ వచ్చిన అకర్ణీయ సంఖ్యలు ఎన్ని వచ్చినాయి? 5 వచ్చినాయి. మనకు కావాల్సినవి అన్ని 10 కాబట్టి మళ్ళీ 3/3తో చేద్దాం. సో 2/2తో చేసాము, రాలేదు. 3/3తో చేస్తే మనకి
36/60, 45/60. సో ఈ రెండింటి మధ్య అకర్ణీ సంఖ్యలో 10 వస్తాయేమో చూద్దాం. 37/40 60, 38/60, 39/60, 40/60, 41/60, 42/60, 43/60, 44/60. ఎన్ని వచ్చినాయి మనకి? 1 2 3 4 5 6 7 8 వచ్చినాయి. సో ఇక్కడ 8 అకర్ణీ సంఖ్యలు వచ్చినాయి. మళ్ళీ 4/4తో చేస్తే 12/20 ఇంటూ 4/4, 15/20 ఇంటూ 4/4 చేస్తే ఎన్ని వస్తాయి? 12×4 = 48/80. మళ్ళీ ఇక్కడ 60/80. ఇక్కడ చూస్తే ఎన్ని వస్తాయి అకర్ణీ సంఖ్యలు? 49/80, 50/80, 51/80, 52/80, 53/80, 54/80, 55/80, 56/80, 57/80, 58/80, 59/80 వచ్చినాయి. ఎన్ని ఉన్నాయి? 1 2 3 4 5 6 7 8 9 10 వచ్చినాయి. సో ఇక్కడ వచ్చిన అకర్ణీ సంఖ్యలు 10 వచ్చినాయి. అంటే ఇవి తీసుకోవచ్చు. ఈ విధంగా అకర్ణీ సంఖ్యలు అడిగినప్పుడు ఈ విధంగా చేసుకురావాలి. మనకి 2తో పాసిబుల్ అవ్వలేదు అనుకుంటే 3తో చేసుకుంటే, 3తో చేసినా రాకపోతే 4తో చేయాలి, 4తో చేసినా రాకపోతే 5తో చేస్తాం. సో ఇవి ప్రాబ్లమ్స్ ఎక్సర్సైజ్ 1.2 సంబంధించి. ఇక లాస్ట్లో మనం ఇప్పటి వరకు ఏం చర్చించుకున్నాం అనేవి ఒకసారి చూస్తే, అకర్ణీ సంఖ్యలు సంకలనం, వ్యవకలనం మరియు గుణకార ప్రక్రియలో సంవృత ధర్మాన్ని పాటిస్తాయి. అకర్ణీ సంఖ్యలు అనేవి సంకలనం, వ్యవకలనం మరియు గుణకార ప్రక్రియల్లో సంవృత ధర్మాన్ని పాటిస్తాయి. సంకలనం మరియు గుణకార ప్రక్రియలు అకర్ణీ సంఖ్యల్లో స్థిత్యంతరం. సంకలనం మరియు గుణకార ప్రక్రియలు అనేవి అంటే సంకలనము గుణకారము కూడా స్థిత్యంతర ధర్మాన్ని పాటిస్తాయి. అకర్ణీ సంఖ్యలు సహచర ధర్మాన్ని కూడా పాటిస్తాయి. ఈ రెండు అంటే సంకలన స్థిత్యంతర సహచర ధర్మాల్లో పాటించేవి సంకలన గుణకార ప్రక్రియలు. నెక్స్ట్ అకర్ణీ సంఖ్య 0 అనేది అకర్ణీ సంఖ్యల సంకలన తత్సమం. దీన్ని ఏమంటారు? అకర్ణీ సంఖ్యల్లో 0 అనేది సంకలన తత్సమం అవుతుంది, 1 అనేది గుణకార తత్సమం అవుతుంది. నెక్స్ట్ అకర్ణీ సంఖ్య a/b యొక్క సంకలన విలోమం -a/b. ఆల్రెడీ మనం డిస్కస్ చేసినవే. అదేవిధంగా -a/b యొక్క సంకలన విలోమం ఏమవుతుంది? a/b. ఇక్కడ మైనస్ వస్తే ఇక్కడ ప్లస్ వస్తుంది, ఇక్కడ ప్లస్ వస్తే ఇక్కడ మైనస్ వస్తుంది. ఇది సంకలన విలోమానికి. గుణకార విలోమం అయితే మారుతుంది. మళ్ళీ a/b × c/d = 1 అయితే a/b యొక్క వ్యుత్క్రమం అనేది గుణకార విలోమం c/d అవుతుంది. నెక్స్ట్ అకర్ణీ సంఖ్యల విభాగ న్యాయం. అకర్ణీ సంఖ్యల విభాగ న్యాయం ABCలు ఏవైనా 3 అకర్ణీ సంఖ్యలైనా a × b + c = ab + ac మరియు a × b - c = ab - ac అవుతుంది. సో ఈ విధంగా ఈ రూల్ పాటించిందంటే అది అకర్ణీ సంఖ్యల విభాగ న్యాయం. సో అకర్ణీ సంఖ్యలను ఆల్రెడీ సంఖ్యారేఖపై గుర్తించవచ్చు. మనం ఆల్రెడీ ప్రాబ్లమ్స్లో చేసాం. నెక్స్ట్ ఇది ఇంపార్టెంట్. ఏవైనా 2 అకర్ణీ సంఖ్యల మధ్య అపరిమితమైన అకర్ణీ సంఖ్యలు ఉంటాయి. ఈ పాయింట్ చాలా ఇంపార్టెంట్. సరాసరి అనే భావన 2 అకర్ణీ సంఖ్యల మధ్య గల అకర్ణీ సంఖ్యలను కనుగొనడానికి సహాయపడుతుంది. సో ఇవి మనం నేర్చుకున్నవి అందులో. థ్యాంక్ యూ. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, వీలైతే షేర్ చేయండి.